నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. భారత్లో ప్రజాస్వామ్యం లేదా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ దుర్వినియోగం అవుతుంది అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. తాజాగా ఎన్సీపీ పార్టీకి చెందినటువంటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే సనా మాలిక్, ఈమె మహారాష్ట్ర అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏం మాట్లాడిందో కూడా మీకు వినిపిస్తాను, వినండి. ముందుగా ఒక 2-3 అంశాలు నేను చెప్తాను. భారత్లో షరియా చట్టం తీసుకురావాలట. భారతదేశంలో షరియా చట్టాన్ని తీసుకురావాలి. ఖురాన్లో ఏదైతే ఉన్నదో మేము అదే ఫాలో అవుతాం, అదే ఇంప్లిమెంట్ చేస్తాం మేము. నెంబర్ 2, తర్వాత పోలిగామి అంటే బహుభార్యత్వం, అంటే 2 లేదా 3 లేకపోతే 5 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. దానికి ఖురాన్లో కొన్ని స్పష్టమైనటువంటి పద్ధతులు ఉన్నాయి, దాన్ని అనుసరించి మేము ఫాలో అవుతాం. అందులో తప్పేముంది? మోనోగామి అంటాం మనం, అంటే ఒకటే వివాహం చేసుకోవాలి. ఒకవేళ ఇంకో వివాహం చేసుకోవాలనుకుంటే ఆమెకి చట్టపరంగా విడాకులు ఇచ్చి తర్వాత ఇంకో వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. దానికి చాలామందికి తెలిసినటువంటి విషయమే. కానీ ఈ సనా మాలిక్ ఏం మాట్లాడుతున్నారంటే, బహుభార్యత్వం తప్పేముంది, అందులో ఖురాన్లో రాసుంది కదా, కేవలం ముస్లింలు మాత్రమే 4-5 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా, మిగిలిన మతాల వాళ్ళు చేసుకోవడం లేదా అని కూడా ఆమె మాట్లాడారు. సో ఆమె ఏం మాట్లాడారో ఒకసారి ఆమె ఒకసారి మీకు వినిపిస్తాను, వినండి. విన్న తర్వాత దాని మీద మనం మాట్లాడదాం. पॉलीगैमी मुस्लिम्स में अलाउड है मुस्लिम लॉ अंतर्गत। पाकिस्तान ने कुछ नया नहीं किया है। पाकिस्तान ने मुस्लिम लॉ जो हमारा कुरान जो कहता है उसको इम्प्लीमेंट किया है, और वही अगर इधर भी इम्प्लीमेंट किया जाएगा तो हम में से किसी को भी इस्लाम के में जो भी कुरान बोलता है वो हम फॉलो करते हैं। अगर कुरान में कोई चीज़ कही गई है उसको फॉलो करने के लिए अगर इम्प्लीमेंटेशन पाकिस्तान ने लाया है तो भारत देश भी लाए, और हम इसकी मांग करते हैं। दूसरा, ट्रिपल तलाक जो है, आज भी मैं कहना चाहूँगी, तलाक के कई फॉर्म्स होते हैं। तो तलाक़े हसन, तलाक़े एहसन और तलाक़े बिद्दत जो सालों पीढ़ी बाई पीढ़ी फॉर्म होते आया है, उसमें कहीं भी उसका हमारे रिलीजन में मेंशन नहीं है। तो जब इंस्टेंट ट्रिपल तलाक को रद्द किया गया, उसके ऊपर लॉ लाया गया, जो चीज़ हमारे पास है ही नहीं उसको रद्द किया गया। एक, पॉलीगैमी सिर्फ मुस्लिम्स में अलाउड है, लेकिन क्या सिर्फ मुस्लिम्स ही पॉलीगैमी कर रहे हैं? क्या सिर्फ मुस्लिम आदमी, क्या मुस्लिम पुरुष ही पॉलीगैमी कर रहे हैं? दूसरे रिलीजन में पॉलीगैमी नहीं हो रही है? हो रही है। पॉलीगैमी के कोई रूल्स फॉलो होते हैं। अगर उस तरीके से फॉलो हो रहे हैं तो पाकिस्तान का रेफरेंस नहीं दिया जाए, इस्लाम में कुरान का रेफरेंस दिया जाए और उसको इंप्लीमेंट किया जाए. సో విన్నారు కదా, ఈమె సనా మాలిక్ ఎన్సీపీ ఎమ్మెల్యే ఎలాంటి సిగ్గు ఎగ్గు లేకుండా అసెంబ్లీ వేదికగా షరియా చట్టాన్ని, ఇప్పుడు దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేయాలి, ఒకే దేశం ఒకే చట్టం అని చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో సందర్భంగా ఈమె కొత్త రాగం ఏం కాదు. నిజానికి చాలామంది ఈ యూసీసీని అడ్డుకోవడానికి కొన్ని పొలిటికల్ పార్టీలు చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఈవెన్ ఇక్కడ మన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ అవైసీ కానీ, అక్కడ బద్రుద్దీన్ అజ్మల్, ఇట్లా దేశవ్యాప్తంగా సమాజ్వాదీ పార్టీ నుంచి కొందరు, టీఎంసీ పార్టీ నుంచి కొందరు, ఇట్లా యూసీసీని అడ్డుకోవడానికి అనేకమైనటువంటి పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి, రాజకీయ కారణాలు ఉన్నాయి. దీనికి అల్టిమేట్గా ఒక పాయింట్కి లింక్ అయి ఉంటుంది. ఏంటా పాయింట్ అంటే మైనారిటీ అపీజ్మెంట్ లేదా ముస్లిం అపీజ్మెంట్. స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలంటే మైనారిటీ అపీజ్మెంట్ లేదా ముస్లిం అపీజ్మెంట్, ఓటు బ్యాంకు పాలిటిక్స్. వీటి కోసమే వీళ్ళందరూ కూడా చట్టసభల్ని వేదికలుగా చేసుకొని ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. తాజాగా ఈ సనా మాలిక్ కూడా అలాంటి మాటలే మాట్లాడారు. ఇంకా ఆవిడేం మాట్లాడుతున్నారో చెప్తాను. భారత్లో ఖురానిక్ లా పూర్తిగా అమలు చేయాలి. ముస్లింలకి పర్సనల్ లా బోర్డు ఉంది, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉంది. నిన్నటికి మొన్నే ఒక ఆయన మాట్లాడారు, మౌలానా సజ్జాద్ నొమాని. ఆయన ఏం మాట్లాడారో కూడా మనం ఒక వీడియో చేసాం. ఆయన ఏం మాట్లాడారంటే, భారతదేశంలో హిందువులు మెజారిటీ కాదు. ఎవరన్నారు హిందువులు మెజారిటీ అని? హిందువులు మెజారిటీ కాదు, సిక్కులు వేరే మతం, బౌద్ధులు వేరే. అసలు తమిళియన్స్ ఎవరో కూడా వాళ్ళను వాళ్ళు భారతీయులుగా చెప్పుకోరు. పర్టికులర్గా జాట్ సామాజిక వర్గం వాళ్ళు అసలు తమని తాము హిందువులుగా చెప్పుకోవడానికి ఇష్టపడరు.
ఇట్లా చాలా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ ఆదివాసీ తెగలు ట్రైబల్స్ వీళ్ళెవ్వరూ కూడా హిందువులుగా తమను తాము చెప్పుకోరు. కాబట్టి హిందువులు ఈ దేశంలో మెజారిటీ కాదు అని చెప్పి మౌలానా సజ్జాద్ నొమాని మాట్లాడారు. జస్ట్ ఒక 2-3 రోజుల కిందట మాట్లాడారు, మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు సనా మాలిక్ గారు ఏం మాట్లాడుతున్నారంటే భారతదేశంలో ఖురానిక్ లా లేదా షరియా లా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈమె వ్యాఖ్యలకు సంబంధించి ఈమె ఇలా మాట్లాడిన తర్వాత వెంటనే బీజేపీ సభ్యులు, శివసేన పార్టీకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమె ఇంకా పాకిస్తాన్తో పోల్చి చూస్తున్నారు. పాకిస్తాన్లో ఇవన్నీ కూడా అమలు చేస్తున్నారు, మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు? అంటే పాకిస్తాన్ని ఆదర్శంగా తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతదేశం ఉందా? అక్కడ షరియా చట్టం ఇంప్లిమెంట్ అయితే మనం కూడా షరియా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా? పాకిస్తాన్ మనం ఆదర్శంగా తీసుకోవాలా? ఈ అంశాలని బీజేపీ సభ్యులు, శివసేన నుంచి కొంతమంది, షిండే వర్గానికి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కడిగి వారిస్తారు. ఏం మాట్లాడుతున్నావు తల్లి, మనం స్పృహ ఉండే మాట్లాడుతున్నావా, లేకపోతే భారతదేశాన్ని ఏం చేయాలనుకుంటున్నావు, మరొక మినీ పాకిస్తాన్ చేయాలనుకుంటున్నావా, లేకపోతే మినీ బంగ్లాదేశ్ చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి అటువైపు నుంచి చాలా గట్టిగా విమర్శలు కూడా వచ్చాయి, వాడివేడిగా వాదనలు కూడా జరిగాయి. ఇప్పుడు యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ప్రస్తుతానికి 2-3 రాష్ట్రాల్లో మాత్రమే అమలవుతుంది. ఉత్తరాఖండ్, గుజరాత్, గోవాలో ఎప్పటి నుంచో ఉంది. ఇలాగ ఇది దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ని ఎందుకు అమలు చేయకూడదు? వివాహము, వారసత్వము, మహిళల హక్కులు వీటన్నిటికి సంబంధించి దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఒకటే చట్టం ఉండాలి. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క చట్టం ఉండడానికి వీల్లేదు. ముస్లింలకు ఓ చట్టము, హిందువులకు ఓ చట్టము, సిక్కులకు ఓ చట్టము, బౌద్ధులకు ఓ చట్టం. మనది వైవిధ్య భరితమైనటువంటి కాస్మోపాలిటన్ కంట్రీ. మన బహుళ జాతులు, ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో వర్గాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో పౌరులందరికీ ఒకటే సివిల్ చట్టం ఉండాలి అనేటువంటిది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ప్రయత్నం. గతంలో దీని ప్రస్తావన గురించి అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. కానీ ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా 76-77 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా మనం యూసీసీని అమలు చేయడానికి ముందు వెనక ఆలోచిస్తున్నాం, తటపటాయిస్తున్నాం. ఎందుకు? ఇది దేశ ప్రజలందరూ చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకు ఈ రాజకీయ పార్టీలు యూసీసీని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి? దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడం కుదరదా ఒకేసారి? లేదంటే అలా కుదరనప్పుడు అట్లీస్ట్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేదా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లోనైనా అమలు చేయవచ్చు కదా. యూపీలోనూ చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్డీఏ ఆల్మోస్ట్ మెజారిటీ స్టేట్స్లో ఎన్డీఏనే అధికారంలో ఉంది. కాబట్టి నిజంగా సీరియస్గా అనుకుంటే యూసీసీని ఇంప్లిమెంట్ చేయడం పెద్ద కష్టసాధ్యమేమీ కాదు. ఇప్పుడు ఇదే డిమాండ్ వినబడుతోంది. ఎందుకంటే భారతదేశం ఎక్కడున్నటువంటి యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ నడుస్తుంది తప్ప ఖురాన్లో చెప్పినట్టుగానో లేకపోతే మత గ్రంథాలలో చెప్పినట్టుగా ఇక్కడ నడవదు. లేదా పాకిస్తాన్లో ఏదో ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి దాన్ని చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఈ రోజున భారతదేశం లేదు. రైట్? భారతదేశాన్ని చూసి ఈ రోజున పాశ్చాత్య దేశాలు కొన్ని విషయాల్లో మనల్ని ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి తరుణంలో ఈ సనా మాలిక్ గారు ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ చూసి మనం ఇంప్లిమెంట్ చేయాలి, మనం అక్కడ అమలు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? బహుభార్యత్వం తప్పేం లేదు, 4-5 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అండ్ ట్రిపుల్ తలాక్ గురించి కూడా మాట్లాడారు. ఈ పర్సనల్ చట్టాలలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు, అంటే వీళ్ళ మానాన్ని వీళ్ళని వదిలేయాలి. వీళ్ళదేమైనా ప్రత్యేక దేశమా? దాని గురించి ఆమె ఏమంటున్నారంటే దానికి ఒక పెద్ద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఒక థియరీ, ట్రిపుల్ తలాక్, తలాకే హసన్, తలాకే ఎహసాన్, తలాకే బిద్దత్. ఇది ఒక కల్చరల్ ఫామ్ అంటారు. ట్రిపుల్ తలాక్ అనేది ఇప్పటికీ రద్దు చేశారు. యాక్చువల్గా నిజానికి అది జరగడం లేదు, అయినా కూడా దాన్ని రద్దు చేశారు. దాన్ని మేము ఫాలో కావడం లేదు. కానీ తలాకే హసన్, తలాకే ఎహసాన్, తలాకే బిద్దత్ కల్చరల్ ఫామ్. ఇది కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో ముస్లింలు బహుభార్యత్వం అంటే 2 లేదా 3 లేదా 4 లేదా 5 భార్యలను కలిగి ఉండవచ్చు. దాంట్లో తప్పేమీ లేదు. పాకిస్తాన్లో జరుగుతుంది కదా, ఖురాన్లో రాసి ఉంది కదా, మరి మనం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, తప్పు లేదు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు, ముస్లింల హక్కులను కాపాడాలి. ఏం మాట్లాడుతున్నారో సనా మాలిక్ గారు అర్థం కావట్లేదు. సో ఈ ఖురానిక్ లా గురించి, షరియా చట్టం గురించి భారత్లో అమలు చేయాలని చెప్పి మాట్లాడినటువంటి విధానము ఓవరాల్గా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ ఒక్క విషయాన్ని సనా మాలిక్ కానీ లేకపోతే ఈ షరియాలాని మద్దతుగా మాట్లాడుతూ షరియాలాని ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రిపుల్ తలాక్ వలన ఎంతమంది ముస్లిం మహిళలు లేదా యువతులు బలైపోయారు, ఎంతమందికి అన్యాయం జరిగిందో, ఎంతమంది మహిళల హక్కులు అణిచివేయబడ్డాయో వేలల్లో లక్షల్లో ఉంటుంది. ఈ విషయాన్ని స్వయంగా
ఆ ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళలే అనేక సందర్భాల్లో వాపోయినటువంటి పరిస్థితి. అలాంటిది ఈమె ఒక మహిళా ఎమ్మెల్యే అయి ఉండి సనా మాలిక్ చట్టసభలలో ఏమాత్రం జంకు లేకుండా సిగ్గు ఎగ్గు లేకుండా చట్టసభలలో ఖురాన్లో ఇదే ఉంది, షరియా చట్టం మనం ఇంప్లిమెంట్ చేయాలి, పాకిస్తాన్ మనం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. మరి దీని మీద ఇంకా రియాక్షన్స్ రావాల్సి ఉంది. మిగతా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ఏం మాట్లాడతారో చూడాలి. పర్టికులర్గా ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ నేను ముందుంటానని చెప్పేటువంటి అసదుద్దీన్ ఓవైసీ గారు ఇంకా దీని మీద స్పందించలేదు. చూడాలి ఆయన ఏం మాట్లాడతారో. ఓవరాల్గా ఒకే విషయం చెప్పాలి, భారతదేశం ఒకటే దేశం, ఒకటే చట్టం. కాబట్టి ఇన్ని మతాలకు ఇన్ని చట్టాలు ఉండకూడదు. సర్వరోగ నివారణలాగా దీన్ని ఎప్పుడైతే ఈ ఉమ్మడి పౌర స్మృతి యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేస్తారో ఇలాంటి రుగ్మతలన్నిటికీ కూడా ఒకే చెక్ పెట్టినట్టుగా గొడ్డల పెట్టులాగా దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. బహుశా అది రాబోయే 2029 లోపు దాన్ని అమలు చేస్తారని మనం భావిద్దాం. మరి దీనికి సంబంధించి సనా మాలిక్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అసెంబ్లీ వేదికగా ఆమె మాట్లాడినటువంటి మాటలు, షరియా చట్టానికి సంబంధించినటువంటి మాటలు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి మాటలు, బహుభార్యత్వానికి సంబంధించినటువంటి మాటలు, ముస్లిం సామాజిక వర్గంలో మహిళల హక్కుల గురించి మాట్లాడినటువంటి మాటల పట్ల మీరేమనుకుంటున్నారో బయట కూడా చూశారు, విన్నారు. కాబట్టి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వచ్చే వ్యూ పాయింట్లో మరొక ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.